ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయంత్రం టైంలో పోలీసుల వేధింపులు పడలేక, మరి ముఖ్యంగా కృష్ణలంక సీఐగా ఉన్నటువంటి నాగరాజు ప్రస్తుతం జైల్లో ఉన్నారు సాయికృష్ణ కేసులో. ఆ నాగరాజు వేధింపులు పడలేకనే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి మరీ ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్ వాళ్ళ కుటుంబాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ దళిత కుటుంబాన్ని పరామర్శించబోతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటి అంటే, ఎక్కడైనా కనుక ఒకరు చివరి అంటే ప్రాణం పోయే ముందు చెప్పే మాటలను మరణ వాంగ్మూలం అంటారు. అవి చాలా పవర్ఫుల్ అని చెప్పి అంటారు చట్టంలో కూడా. కానీ ఆశ్చర్యకరంగా క్రాంతి కుమార్ ఈ పోలీసుల పేర్లు చెప్పి ఆత్మహత్య చేసుకున్న కనీసం వాళ్ళ మీద ఇప్పటి వరకు ఏ కేసు పెట్టలేదు. క్రాంతి కుమార్కి సంబంధించి వాళ్ళు విచారణ లేదు, పోలీసుల మీద కేసు లేదు. మామూలుగా అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతారు, ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులు ఇవన్నీ పెడతారు. కనీసం ఎందుకు పోలీసులు దాన్ని పట్టించుకోవడం లేదు అన్నది $1,000,000 ప్రశ్న. ఒక పక్కీ సాయికృష్ణ కేసు అంటూ ఉన్నారు, అదొక విచారణ అని చెప్పి ఎస్ఐకి 2 కానిస్టేబుల్కి మాత్రమే పరిమితం చేసి దాన్ని క్లోజ్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని చెప్పి విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో క్రాంతి కుమార్ కేసు, దాని మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి దళిత సంఘాలు కూడా రోడ్డెక్కుతూ ఉన్నాయి. ఒక పౌరుడు పోలీసుల వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నాను అని సెల్ఫీ వీడియో రికార్డ్ చేస్తే దానికి రోడ్డెక్కాల్సిన దళిత సంఘాలు ఒకటి కాదు. దళితులైతే దళిత సంఘాలు ఎక్కాల, కాపులైతే కాపు సంఘాలు ఎక్కాల, ముస్లిం అయితే కేవలం మైనారిటీ సంఘాలు ఎక్కాల, రెడ్లయితే రెడ్ల సంఘాలు ఎక్కాల, కమ్మ అయితే కమ్మ సంఘాలు ఎక్కాల. ఇది కాదు. ప్రతి పౌరుడు కూడా స్పందించాలి. ప్రతి పౌరుడు కూడా దీని మీద న్యాయాన్ని డిమాండ్ చేయాలి. కనీసం మన సమాజం అక్కడి వరకు కూడా ఎదగలేదా? సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి చనిపోయారు కదా పోలీసులు వేధింపులు తట్టుకోలేక అని. మరి ఆ పోలీసుల మీద చర్యలు ఎందుకు తీసుకోరు అన్నది నిజంగానే బిగ్ క్వశ్చన్. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత అయినా వ్యవస్థలో రవ్వంతైన చలనం, అంటే ప్రజలను నమ్మించడం కోసమైనా మేము పనిచేస్తున్నామని చెప్పి రవ్వంతైన చలనం వచ్చేవైనా ఒక అడుగు ముందుకేస్తారేమో చూడాలి.